ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీ రాయల్ ఆఫ్ మింటూ. ఇక ముఖ్యంగా ఇలా మన అందరికీ, మన హిందువులందరికీ చాలా స్పెషల్ డే. అదేందో అందరికీ తెలుసు. ఇలా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి. అయితే ఇక మా గోదూరులో చాలా మంచిగా చేస్తారు. అక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహం ఉంది కదా, ఇక అక్కడ అందరూ వచ్చి మంచిగా ఘనంగా జరుపుతారు. ఇక ఇప్పుడు కొంచెం అయితే నేను స్టార్ట్ అవుతా. ఇప్పుడు మెట్పల్లిలో ప్రజెంట్లా ఇక గోదూరుకి వెళ్ళినాక మీకు అక్కడ ఎట్లుంది, ఏం కథ, విగ్రహం ఎట్లుంది, ఎలా జరుపుకున్నాం మేము అని మొత్తం చూపిస్తా. ఓకే. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. ఇది మా గోదూరులో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహం. ఇక ఇప్పుడే మనం గోదూరు వచ్చేసినాం. ఇక అన్నీ రెడీ చేస్తున్నారు. ఇడు విష్ణు మా ఫ్రెండ్ గాడు. ఇక గోదూరులో అయితే ఇట్లున్నది చూసుకోవచ్చు. ఇక ఇప్పుడైతే మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఇక మా గోదూరు సర్పంచ్ పూలదండ వేస్తున్నాడు. ఆయననే మా కొత్త సర్పంచ్. ఇక అందరైతే కొబ్బరికాయలు కొట్టేసిర్రు ఒకళ్ళు. ఇక కొంచెం లేట్ అయింది. ఇలా 9 గంటల కానీ పెట్టిరు, కానీ ఇక కొంచెం లేట్ అయింది. ఇక మా ఊరి గ్రామ ప్రజలు, సర్పంచ్ అందరూ వచ్చేసి ఛత్రపతి శివాజీని పూజించడం జరిగింది. అలాగే కొబ్బరికాయలు కూడా కొట్టిర్రు. ఇక నాకైతే మస్తు అనిపించింది ఛత్రపతి శివాజీ విగ్రహం చూడంగానే. అందుకోసమే మన దేశంలో ఉన్న ప్రతి ఊరికి, ప్రతి వాడకి ఛత్రపతి శివాజీ రావాలి.